అల్లరి నరేష్ అంటే అందరికీ ఒకప్పుడు కామెడీ చిత్రాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ని మెప్పిస్తున్నారు. నాంది సినిమా మంచి విజయం సాధించడంతో ఇంకా డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. నా సామరంగ చిత్రంలో అందరినీ ఏడ్పించారు ఆయన. ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్రను చేశారు. ఈ బచ్చలమల్లి నేడు థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా ఏ విధంగా ఉందో రివ్యూలో చూద్దాం. స్టోరీ వైజ్ చూస్తే బచ్చలమల్లి అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచి బాగా చురుకైన వాడు. తండ్రి గర్వపడేలా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడవుతాడు. తండ్రి అంటే ఎంతో మమకారం, కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మళ్ళీ మనసుని గాయపరుస్తుంది. తన తండ్రి సత్యనారాయణ, బలగం జయరాం రెండో కాపురం పెట్టాడన్న కోపంతో మూర్ఖుడిగా మారిపోతాడు. ప్రపంచం అంటే ఏంటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన ఆ గాయం చెడు అలవాట్లు సావాసాలకు కారణమవుతుంది. కాలేజీ చదువు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతాడు. మద్యం తాగుతూ నిత్యం ఊళ్ళో ఏదో గొడవలో ఉంటాడు. మూర్ఖుడిగా మారిపోతాడు. అప్పుడే అతని జీవితంలోకి కావేరి అమృత అయ్యర్ వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డాక మళ్ళీ తీసుకున్న నిర్ణయాలేమిటి? మూర్ఖత్వం నుంచి బయటపడ్డా లేదా అసలు తండ్రితో ఉన్న సమస్యలేమిటి? కావేరితో ప్రేమ కథ సుఖాంతమైందా? ఈ విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. తన కోపమే తన శత్రువు అని అంటూ ఉంటారు. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి మంచేదో చెడోదో అన్నది తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా వినరు. అసలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. జీవితం అంతా చేజారిపోయిన తర్వాత, అందరినీ కోల్పోయిన తర్వాత కానీ తత్వం బోధపడదు. ఇదే పాయింట్ను బచ్చలమల్లి కథతో దర్శకుడు సుబ్బు అద్భుతంగా చెప్పారు. ఎవరినైనా సరే వదిలించుకోవడం తేలిక, కానీ బంధాన్ని నిలుపుకోవడం కష్టమని చెప్పే ప్రయత్నం చేశారు సినిమాలో. ఇక కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోగలం, కొన్ని తప్పుల్ని మాత్రం సరిదిద్దుకునేందుకు వీలుండదు. అలాంటి తప్పుల్ని చేసి బచ్చలమల్లి తన జీవితాన్ని, తన చుట్టూ ఉన్న వారి జీవితాన్ని ఎలా నాశనం చేశాడనేది అద్భుతంగా చూపించారు. నిజానికి మూర్ఖత్వంతో కూడిన హీరో క్యారెక్టరైజేషన్ తోడు గన్నీ సంచుల వ్యాపార నేపథ్యం, తండ్రి నిర్లక్ష్యానికి గురైన అన్న, అవమానంతో రగిలిపోయే తమ్ముడు, ఇలా ఓ మంచి కుటుంబ కథ ఇందులో ఉంది. సో దర్శకుడు 2004లో కథను మొదలుపెట్టి 80-90 దశకాల్లోకి తీసుకువెళ్తాడు. 3 పార్శ్వాలుగా కథ సాగుతుంది. గందరగోళం ఏమీ అనిపించదు. విరామ సన్నివేశాల్లో కనిపించే కొత్త పాత్ర, దాని నేపథ్యం మాత్రం సినిమాకి ఓ మంచి మలుపు ఇచ్చింది. బచ్చలమల్లి పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా చేశారు. పరకాయ ప్రవేశమే అని చెప్పాలి. ఆయన నటన సినిమాకి ప్రధాన బలమైంది. ఇక గాలి సీను తరహాలో గుర్తుండిపోయే పాత్ర. 3 కోణాల్లో తెరపై కనిపిస్తూ వైవిధ్యం ప్రదర్శించారు. డైలాగ్ డెలివరీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. కావేరి పాత్రలో అమృత అయ్యర్ అమాయకంగా కనిపిస్తూ మంచి నటన చేసింది. రావు రమేష్ పాత్ర సినిమాకి కీలకం. పెళ్లి చూపుల్లో భాగంగా వచ్చే సన్నివేశాల్లో అల్లరి నరేష్కి, రావు రమేష్కి మధ్య సన్నివేశాలు చాలా ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాధారణంగా కనిపిస్తూనే బలంగా విలనిజం చూపించారు. రోహిణి, బలగం జయరాం, హరితేజ, ప్రవీణ్, వైవాహర్ష మంచి పాత్రలు చేశారు. మొత్తానికి ఇయర్ ఎండింగ్లో ఒక మంచి అద్భుతమైన విజయం సాధించింది అల్లరి నరేష్ సినిమా. అల్లరి నరేష్ బచ్చలమల్లి సినిమా మంచి టాక్తో దూసుకుపోతోంది. ఆక్యుపెన్సీ కూడా 52% కనిపిస్తోంది. తొలి రోజు అనలిస్టుల రిపోర్టు ప్రకారం దాదాపు 2.5 నుంచి 3 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511